ఈరోజు ప్రత్యేకంగా నేనన్న సప్తపది అనే 7 అడుగుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3వ అడుగు కార్యక్రమాన్ని మీ అందరికీ వివరించాలనుకున్నాను. నేను ప్రత్యక్షంగా ఆ ప్రదేశానికి కూడా వెళ్ళాను. ఈ 3వ అడుగులో విద్యార్థులకు సరైనటువంటి అవకాశాలు హిందూపురం అసెంబ్లీ పరిధిలో లేకపోవడం నిజంగా చెప్పాలనంటే ఒక బాధాకరం. ఇక్కడ నేను ఇప్పుడే వెళ్ళొచ్చాను. ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో శ్రీకంఠపురంలో దాంట్లో మంచి పెద్ద బోర్డు ఉంది, డిగ్రీ కళాశాల అనేది ఉంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని. నేను చూసి లోపలికి వెళ్ళి ఎంతమంది డిగ్రీ విద్యార్థులు కనీసం కొంతమంది అయినా ఉంటారా అని చూస్తే అంతా 5 ఏళ్ల పిల్లలు 7 ఏళ్ల పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. ఇదేంటి వీళ్ళు డిగ్రీలు చదువుతున్నారా ఇక్కడ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఈ 5 ఏళ్ళు 7 ఏళ్ళ వాళ్ళు డిగ్రీలు అనేది నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అక్కడున్న స్టాఫ్తో మాట్లాడితే అక్కడ 4 టీచర్లు ఉన్నారు, మొత్తం అక్కడ 80 మంది పిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలకి ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో అది నడుస్తూ ఉంది. అక్కడ హెచ్ఎం ఉన్నారు, మాట్లాడాను. మొత్తం చూస్తే 2018, 17, 18 ఆ ప్రాంతంలో అయి ఉండొచ్చు, లేదా ఎప్పుడో ఈ మధ్యకాలంలో అయి ఉండొచ్చు. ఒక 2 రూములు దాన్ని కొద్దిగా తయారు చేద్దామనుకున్నారు, కానీ ఆ రూముల్లోకి వెళ్ళి చూస్తే అది కూడా అసలు ఏది పూర్తిగా లేదు, అంత ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. అక్కడే స్టార్ట్ చేశారు, కానీ ఆ స్టార్ట్ చేసినటువంటి ఆ ప్రాంగణం కూడా ఈరోజు మూతలు మూసేసి తలుపులు వేసారు. దాన్ని ఒకరు దానికి ఆఫీస్ కింద వాడుకుంటున్నారు, కొద్ది గొడౌన్ లాగా వాడుకుంటున్నారు. అంటే ఇక్కడ మనకు జూనియర్ కళాశాల కానీ ప్రభుత్వంది, డిగ్రీ కళాశాల కానీ వీటికి ఏ రకమైన వసతులు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడున్నటువంటి ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటివి ఏదైతే ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయో ఒక 2 కాలేజీలు ఉన్నాయి. దాంట్లో 8,000, 9,000 అంటే ఉండాల్సిన దానికంటే అదనంగా ఎక్కువ స్థాయిలో, గరిష్ట స్థాయిలో విద్యార్థులు ఉండడంలో అక్కడ వాళ్ళు కూడా భరించలేరు, ఎక్కువగా దాన్ని తీసుకోలేరు. 3వది, హిందూపురం పరిసర ప్రాంతాల నుంచి చదువుకునే దానికి రావాలి అని అంటే మినిమం 15 కిలోమీటర్లు లేదా 20 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలి. రవాణా సౌకర్యం సరిగ్గా లేక చాలామంది ఆడపిల్లలు ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు మానేశారు చదువు. ఇంత దూరాభారాలు ఏం వెళ్తామని. ఇంకా మగపిల్లలు కూడా దానికి చదువుకునేదానికి చాలా ఆటంకాలు ఏర్పడి వాళ్ళు కూడా తగ్గించేసుకున్నారు. అంటే మనమే మన పిల్లలకి చదువు చెప్పాలి అనేటువంటి ఆలోచన రావడమే గొప్ప విషయం, చదువుకోవాలనే ఉత్సాహం వాళ్ళలో కలగడం ఇంకా గొప్ప విషయం. కానీ ప్రభుత్వము దానికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకపోవడం, నాయకుల యొక్క నిర్లక్ష్యమనే, పాలకుల యొక్క నిర్లక్ష్యమనే ఇది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నేను విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాను. అలాగనే ఈ ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పిల్లలు ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటారో వాళ్ళకి సకాలంలో ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన స్టైఫండ్ ఇవ్వలేదో వాళ్ళకి కనీసమైనటువంటి వాళ్ళ సబ్బులు, లేకపోతే వాళ్ళ స్నానానికి లేదా వాళ్ళు బట్టలు తుక్కునే సబ్బులు కానీ, వాళ్ళకి బ్రష్ పేస్టులు కొనుక్కునేదానికి కానీ అవి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అవి పెట్టుకునేదానికి కూడా కష్టపడుతున్నారు. వాళ్ళు స్టైఫండ్ సకాలంలో చెల్లించకపోవడం వల్ల మెస్సు బిల్లులు కట్టకపోతే వాళ్ళు కూడా భోజనం ఎంతకాలం పెట్టగలరు? నాణ్యమైన భోజనాలు లేకుండా వాళ్ళలో ఆరోగ్య పరిస్థితులు కూడా కుంటుపడిపోతున్నాయి. హిందూపురం ఒక అసెంబ్లీలో నేను తిరుగుతూ ఉంటే ఇన్ని సమస్యలు బయటపడుతున్నాయి. అంతేకాదు, మనకు హిందూపురానికి సంబంధించి అమ్మఒడి అనేటువంటి పథకం ఏదైతే వస్తుందో నాకు అనిపిస్తూ ఉంది, ఒక తల్లికి 3 బిడ్డలు ఉంటే లేదా 2 బిడ్డలు ఉంటే తల్లికి 2 బిడ్డలు సమానమే. 2 కళ్ళు ఉంటే ఎలాగనో నాకు ఈ కన్నా ఏది పొడుచుకుంటానంటే ఏది పొడుచుకుందానికి ఇష్టపడను. అలాగనే అమ్మఒడి పథకం అనేది ఇంట్లో ఒక బిడ్డకే వర్తిస్తుందని నేను విన్నాను. అది కూడా ఆ డబ్బు ఏ రకంగా ఉందనంటే ఏడాదికి ఒకసారి వేసే డబ్బు సకాలంలో వాళ్ళు కాలేజీలకి చెల్లించకపోతే అక్కడ కాలేజీ వాళ్ళు యాజమాన్యము ఇబ్బంది పడుతున్నారు, ఈ పిల్లలు దాన్ని కట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఒక రకమైన గందరగోళపు వాతావరణం ఉంది. అమ్మఒడి పథకం మంచిదే ఒక రకంగా, కానీ అది వినియోగించేటువంటి విధానంలో ఎక్కడో చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు, ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు చదువుకోవాలనేటువంటి సంకల్పం జరగాలి. అంతేగాని ఒక్క పిల్లాడికి లేకపోతే ఒక అమ్మాయికో చాలినంత మనం పంపించేసి ఇది నేను ఇచ్చేశాను అనుకుంటే అది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి రేపు ఎన్నికల తరువాత అయినా సరే
ఈ పిల్లల విషయంలో, విద్య విషయంలో ఏదైతే ఉందో అది సక్రమంగా అది కళాశాలకి చేరేలాగా డబ్బు. ఎందుకంటే ఈ డబ్బు అమ్మఒడి పథకం పడగానే వాళ్ళ ఇంట్లో అవసరాలకి ఏదో ఒకటి సడన్గా ఏదో అవసరాలు వచ్చి వాడేస్తారు. ఆ పిల్లలకి సకాలంలో ఫీజు చెల్లించకపోతే టర్మ్ ఫీజు కానీ ఏదన్నా కళాశాల వాళ్ళు కూడా వైఖరి మారుతుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ అవ్వాలి. ఇవన్నీ గందరగోళ పరిస్థితుల్ని సరిగ్గా పునఃసమీక్ష చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రత్యేకించి హిందూపురంలో ఒక జూనియర్ కళాశాల కానీ, ఒక డిగ్రీ కళాశాల కానీ ఇవి ఎంతైనా అవసరం. సో అంతేకాదు 20,000 మంది సగటున హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో విద్యార్థులు ఉన్నారు చదువుకోవాలనే ఆరాటంతో. కానీ కేవలం 8,000, 9,000 మందికి, అంటే చిన్న వసతిలో అంతమంది ఇరుక్కుపోయి చదువుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. నాయకులు, పాలకులు, అధికారులు ఈ అంశం మీద ఆలోచన చేయాలి. 20,000 మంది విద్యార్థులు చదువుకొని వస్తే ఈ ఊరు ఎంతో బాగుపడుతుంది. అంతేకాదు ఈ వృత్తి విద్య అలాగనే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులకి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన నిధులు విడుదల చేస్తుంది. దానికి సంబంధించి మన హిందూపురం ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాగా మనం పిలుస్తున్నామో, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకుని ఇక్కడ ఆ వృత్తి విద్య కానీ లేదా పాలిటెక్నికల్ కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఈ వృత్తి నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఏ రకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇచ్చేటువంటి సంస్థ ఇక్కడ మూతపడిపోయింది. ఉందో లేదో తెలియదు, ఉన్నది మూతపడిపోయింది. పక్కనే కర్ణాటక రాష్ట్రం, మన సరిహద్దు ప్రాంతంలోనే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంటు, వృత్తి నైపుణ్యము, వృత్తి విద్యలకు సంబంధించినటువంటి కోర్సులు ఇచ్చి అక్కడ అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ వాళ్ళకి మంచి ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. కానీ హిందూపురం దానికి నోచుకోలేదు. కాబట్టి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సుల్ని డెవలప్ చేసేలాగా, అధిక సంఖ్యలో వీళ్ళందరికీ వృత్తి నైపుణ్యం పట్ల మంచి అవగాహన కల్పించేలాగా ఒక చర్య చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నా ఆలోచనల్ని వాళ్ళతో పంచుకుంటానని, అలాగనే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మనం ఖచ్చితంగా ఒక తపస్సులాగా, ఒక గొప్ప సాధనలాగా నిలబడితే మీడియా కానీ, ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలు కానీ, అలాగనే విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ నాకు కనుక ఆ రకమైన మద్దతు ఇస్తే తప్పకుండా జూనియర్ కళాశాల కానీ, డిగ్రీ కళాశాల కానీ, ఇంకా మనకు నాలెడ్జ్ హబ్ కింద ఇక్కడ కొన్ని వేల ఎకరాలు లేపాక్షికి సమీపంలో సేకరించి పెట్టబడింది. ఐటీ కూడా ఇక్కడికి రావాల్సి వస్తే ఖచ్చితంగా తీసుకురాగలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బెంగళూరుకి కోతవేటు దూరంలో ఉన్నాం. హైదరాబాదు మనకు 6 గంటల్లో వెళ్ళిపోవచ్చు, బెంగళూరు 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఐటీ హబ్ ఇప్పుడు మనం ఐటీకి సంబంధించినటువంటి వ్యవస్థని ఇక్కడ కనుక తీసుకురాగలిగితే నాలెడ్జ్ హబ్లో, అది దానికి పేరే నాలెడ్జ్ హబ్గా పెట్టారు అది. కాబట్టి అది కూడా ఈరోజు ఏదీ లేకుండా అది గబ్బుపట్టిపోతూ ఉంది. కాస్త కాలక్రమంలో ఏమైపోతుందంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చి 100 ఎకరాలు దీనికి 100 ఎకరాలు దీనికి కేటాయించేసి మొత్తం మళ్ళీ పరహస్తం అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసే దిశగా మనందరం ఒక కృషి చేయాలని, ప్రాంతంలో భవిష్యత్ తరానికి ఒక మంచి విద్యా వ్యవస్థను అందించాలని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా వెంట మీరందరూ ఉంటే ఖచ్చితంగా విద్యార్థులకి ఒక పంట పండేలా, వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులా మార్చేలా మనందరం కలిసి ప్రయత్నం చేస్తానని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది తర్వాత నిలబడుతున్నానంటే అన్ని పార్టీలు మన చుట్టూ గోలు తిరగాల్సిందే. హిందూపురం అంతా ఏకమైందనుకోండి, ఎవరి కోసం ఇవ్వరండి? ఎందుకు ఇవ్వరు? మీకోసం నేను నిలబడ్డప్పుడు మీరందరూ నిలబడితే ఎవరి కోసం పార్టీలు దిగిరావు, వస్తాయి. ఖచ్చితంగా రప్పిస్తాం. ఆ దమ్ము మీలో ఉంది, నాలో కాదు. ఆ దమ్ము మీలో ఉంది. అది మీకు తెలియజేస్తున్నాను నేనంతే. అది టచ్ చేసి బయటికి తెస్తున్నానంతే.